హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే నిన్న చేపల పులుసు చేశానని వీడియో పోస్ట్ చేశాను కదండి. ఒక 3 పీసెస్ తీసుకుని ఇలా అయితే నేను ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. దీనికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కొంచెం ఆయిల్, కొంచెం నిమ్మచెక్క ఇలా పిండి, కొంచెం వాటర్ వేసి మొత్తం అయితే మసాలా అయితే ఇలా పట్టించి ఈ నైఫ్ తీసుకుని పీసెస్ని అయితే ఇలాగా గుచ్చుతున్నాను. ఎందుకంటే మొత్తం మసాలా అంతా లోపల పడుతుందని చెప్పేసి ఇలా చేశానండి. ఇవంతా మొత్తం మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట అలా వదిలేసాను. ఫ్రిడ్జ్లో మూత పెట్టి వదిలేసాను. నెక్స్ట్ ఏంటంటే ఇలా దోస పెనం ఉంటుంది కానీ దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇలా అయితే ఫ్రై చేశానండి. పీస్ అయితేనే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని సిమ్లో పెట్టి చేసుకోవాలి దీన్ని అయితే మాత్రం. ఇలా నెక్స్ట్ టర్న్ చేసిన తర్వాత దీని మీద ఆయిల్ కూడా వేసానండి. నెక్స్ట్ ఏంటంటే ఇంకో 2 పీసెస్ కూడా నేను ఇలా అయితే వేసేసి ఇలా పోసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా వేసానండి. ఇదైతే చాలా బాగా పర్ఫెక్ట్గా రోస్ట్ అయిందండి. ఇంకోటి ఇలా వచ్చింది. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. మనం కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు కావాలంటే. నేనైతే కార్న్ఫ్లోర్ స్కిప్ చేశాను. ఇదిగోండి నేను సిమ్లో పెట్టేసి వేరే పని చేస్తున్నాను. ఈ లోపు మా హస్బెండ్ టర్న్ చేసి ఆ ముక్క కూడా తినేసారంటండి. నేను వీడియో తీసుకుంటున్నాను, నాకు తెలీదు. ఇంకోండి ఇలా అయితే ఆనియన్ కొంచెం లెమన్ పిండి ఇలా సర్వ్ చేసుకుని సూపర్ టేస్టీగా ఉంది. అయితే దాని చిలక కొరుకుడు అనాలో ఎలక కొరుకుడు అనాలో నాకైతే తెలియలేదండి.